ఏంటి మీరు ఇలా వేసుకుని అక్కడ కూర్చుని బామ్మగారు లాగా మీ మేనల్లుడు ఎవరో వచ్చారని చెప్పి అవునవును చేసిన దత్తు వీడియో. ఆ, అగ్రహారం పడికట్టు. అవును. అసలు అది మీరు మీలో ఒక లేడీనే చూస్తాను తప్ప మిమ్మల్ని చూడు అందులో. అవునవును అంత అసలు అవునండి. ఒకటండి, ఎప్పుడైనా మనం పాత్ర చేసామంటే పాత్రను అపహాస్యం చేయకూడదండి, అవును. చేయకూడదండి. మనం న్యాయం చేయగలిగితే, దాన్ని మెప్పు పొందించగలిగితేనే ఆ పాత్రను ముట్టుకోవాలి. మన వల్ల అది అపహాస్యం కాకుండా ఉంటే బాగుంటుందని నా నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం అది. కరెక్ట్ కరెక్ట్. అని నేను అలాగే చేశానండి. నేను ధూమావతి అమ్మవారిగా వేశాను, దశమహావిద్యలు ధూమావతి అమ్మవారి పాత్ర వేశాను, నిర్మలమ్మ గారు చేశాను, జానకమ్మ గారు అయితే కోకొల్లలుగా చేశాను, సూర్యకాంతమ్మ గారు చేశాను, కేబి సుందరాంబళ్ గారని తమిళనాట, ఆవిడ సుప్రసిద్ధ సంగీత గాయకురాలు వారు. అలాగే సినిమా నటి, పాత సినిమా నటి బెంగళూరు రమణి అమ్మన్ గారు, వీళ్ళందరూ. నిర్మలమ్మ గారు అయితే బోడి చేశారు. ఇవన్నీ చూసి ఆ దర్శకుడు నన్ను ఏడాది నుంచి అబ్బాయి ఇది మీరే చేయాలి, మీరే చేయాలి, ఇది మీరైతేనే చేస్తారు, నేను మిమ్మల్ని ఆ విధంగా ఊహించుకున్నాను, ఈ తల్లి కొడుకు పాత్రలో మీరు చేయగలుగుతారని. పాపం అబ్బాయి ఆ విధంగానే ఏడాది నుంచి చేసి ఇప్పుడు మన పిక్చర్ ఇప్పుడు స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఆ షూటింగ్ నుంచి వచ్చాను అనమాట. ఓకే ఓకే.